538వ నామము మేధ. ఓం మేధాయై నమః. బుద్ధిపూర్వక సృష్టి స్వరూపిణి కూడా దేవీ స్వరూపమే. దేవి ఇంతకుముందు పరమాత్మునిలో ఇచ్ఛాస్వరూపంగా సంకల్పమాత్రంగా సృష్టి చేసింది. ఇప్పుడు మేధ బుద్ధిపూర్వక సృష్టి స్వరూపిణి కూడా అమ్మ యొక్క స్వరూపమే. దేవి సర్వజీవుల్లో ఉన్నటువంటి మేధ రూపంగా ఉన్నది అమ్మ. మేధ మేధ అంటే మనలో ఉన్నటువంటి తెలివి, ఆ తెలివి స్వరూపంలో అమ్మ ఉన్నది. కాశ్మీర దేశంలో దేవికి మేధ అనేది పేరు ఉన్నది. వేదం నందు కూడా మేధా సూక్తము ఉన్నది. కాశ్మీర దేశంలో ఇప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చోట క్షేత్రంలో ఆ నామ దేవత ఉన్నది అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే మేధ అనే దేవత కాశ్మీర దేశంలో ఉంది అని చెప్తున్నారు. 539వ నామము శృతి. ఓం శృత్యై నమః. తల్లి వేదస్వరూపురాలు. వేదస్వరూప శక్తి ఎటువంటిది? నాశము లేనిది. ఈ వేదం అనేది నాశము లేనిది. ఎన్ని యుగాలు జరిగిన ఆ వేదము అలాగే ఉంది. ఆ వేదాలని అనుసరించి మహానుభావులు ముక్తిని పొందుతూ ఉంటారు. సామాన్యులకి దాని వేదాల్లోని చక్కగా సారాన్ని తీసి మనకి అందిస్తూ ఉన్నారు. అలా అమ్మ మేధస్వరూపంలో తెలివిగా జ్ఞానంగా జీవుల్లో ఉన్నది. ఇక్కడ స్మృతి స్వరూపంగా ఈ జీవుల మేధకి అందేటువంటి ఎవరికైనా అందేటటువంటి స్మృతి స్వరూపంగా అంటే ఈ పురాణాలు ఈ పురాణాల పేరుతో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి స్వరూపము కూడా అమ్మ స్వరూపమే. ధర్మశాస్త్ర స్వరూపురాలు అమ్మ. అమ్మ స్మృతి. 541వ నామము అనుత్తమ. ఓం అనుత్తమాయై నమః. అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి తల్లి, శ్రేష్ఠురాలైనటువంటి తల్లి అమ్మ. వేదంలో స్మృతి 540వ నామము స్మృతి. అమ్మ స్మృత్యై నమః. స్మరణ జ్ఞాన స్వరూపురాలు, భక్తుల చేత స్మరింపబడుతుంది. స్మృతి అంటే ధర్మశాస్త్రము కనుక ధర్మశాస్త్ర స్వరూపురాలు. ఈ వేదాలు అందరికీ అందుకోలేరు. ఆ వేదాలు అందరికీ అర్థము కావు గనక స్మృతి రూపంలో అందరికీ అందించారు మహారుషులు, మహానుభావులు. అట్లా ఆ స్మృతి రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తోంది తల్లి. స్మరణ జ్ఞాన స్వరూపురాలు. అలాగే అమ్మ ఈ విధంగా అందరి భక్తుల చేత స్మరింపబడుతోంది. స్మృతి అంటే ధర్మశాస్త్రం కనుక అమ్మ ధర్మశాస్త్ర స్వరూపమే అమ్మ స్మృతి. 541వ నామము అనుత్తమ. ఓం అనుత్తమాయై నమః. అన్నిటికంటే శ్రేష్ఠురాలైనటువంటి తల్లి. వేదంలో ఆత్మతో సమానమైనది కానీ దానికంటే అధికమైనది కానీ మరొకటి లేదు. అంటే ఆత్మని మించింది లేదు. ఆత్మే అంతటా నిండి ఉన్నటువంటి స్వరూపము. ఆత్మ నుండే, పరమాత్మ నుండే సృష్టి అంతా కూడా దిగి వచ్చింది. ఆ పరమాత్మే స్థితిని కూడా పరమాత్మే నిర్వహిస్తున్నాడు కనుక లయం కూడా పరమాత్మతోనే అవుతుంది.
అలాంటి అన్నిటికంటే శ్రేష్ఠురాలైనటువంటి తల్లి అనుత్తమ. అట్లాగే ఆత్మతో సమానమైనది ఇంకోటి లేదు, అధికమైనది కూడా లేదు. పరాశక్తి కంటే అధికుడు లేడు, సమానుడు కూడా లేడు అని చెప్తున్నారు. అందుకే అమ్మ అనుత్తమ అయింది. 542వ నామము పుణ్యకీర్తి. ఓం పుణ్యకీర్త్యై నమః. పుణ్యాన్ని ఇచ్చేటువంటి కీర్తి కలిగిన తల్లి. అంటే దేవి కీర్తిని గానం చేసినటువంటి వారికి మిక్కిలి పుణ్యం వస్తుంది. పుణ్యాన్ని ఇచ్చేటువంటి కీర్తి కలిగిన తల్లి గనక పుణ్యకీర్తి. ఆ దేవిని కీర్తి, ఆ దేవి యొక్క వైభవాన్ని, కీర్తిని ఎవరైతే గానం చేస్తారో వాళ్ళకి మిక్కిలి పుణ్యము వస్తుంది. ఇక్కడ అందుకని పుణ్యకీర్తి అన్నారు. అటువంటి పుణ్యకీర్తి అయినటువంటి అమ్మకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం